జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభలగ్నం కార్యక్రమానికి స్వాగతం. తదుపరి ప్రశ్న రాంబాబు గారు గుంటూరు నుంచి రాశారండి. ఆయన పుట్టింది 25 మే 1968 ఉదయం 8:30 గుంటూరులో పుట్టారని రాశారండి. రాంబాబు గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ యొక్క నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం అవుతుంది. మిథున లగ్న జాతకులు. మీరు వృత్తిలో ఆటంకాలు వస్తున్నాయి అంటున్నారు. మీ యొక్క జాతకాన్ని మనం పరిశీలన తీసుకున్నట్లయితే మీరు మిథున లగ్నం పుట్టారు. లగ్న చతుర్థాధిపతి అంటే బుధుడు. లగ్నం ముందు ఉంటాం, స్వక్షేత్రంలో ఉంటాం, మంచి యోగంగా చెప్పుకోబడుతుందండి, భద్రమహాపురుష యోగం. కానీ మీకు వృత్తిలో ఎందుకు ఆటంకాలు వస్తాయని మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క జాతకానికి పంచమాధిపతి అంటే మీ యొక్క ప్రణాళిక స్థానాధిపతి, మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటారో దానికి స్థానాధిపతి, తర్వాత పూర్ణ యోగ కారకునటువంటి శుక్రుడు వేయి స్థానం ముందు అస్తంగతం అవడం వల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మీకు ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ ఆ యోగం పూర్తిగా కలగబోవడానికి ఈ శుక్రుడు కారణమవుతున్నారు. కాబట్టి అదే కాకుండా శుక్రుడు అస్తంగతం అయిపోవడం కాకుండా కుజుడు కూడానండి, అంటే కాంపిటీషన్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో అవి కుజుడు కారణం అవుతాడు. ఆ కుజుడు మీ యొక్క జాతకంలో వేయి స్థానం ఉంది అస్తంగతం అయిపోవడం వల్ల కూడా మీకు ప్రతికూలకు స్థాయిపడుతున్నాయి. ఈ యొక్క జాతకానికి అష్టమ భాగ్యాధిపత్యం వచ్చినప్పటికీ కూడా శనీశ్వరుడు మీ యొక్క వృత్తి స్థానం ముందు రాహుతో ఇది చెందడం వల్ల వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, ప్రతి పని కూడా ఆలస్యం అవడం జరుగుతుంది. కావున రాంబాబు గారు మీ యొక్క జాతకాన్ని పూర్తిగా మనం పరిశీలన చేస్తాం కాబట్టి శుక్ర, కుజ, శని, రాహు గ్రహాలకి యథాశక్తి జపము, దశాంశ క్షీర తర్పణ హోమము, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి జిర్కాన్ కానివ్వండి, ఓపల్ కానివ్వండి, డైమండ్ కనుక ధరించినట్లయితే ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి ప్రశ్న అండి, వెంకట ఉదయలక్ష్మి గారు రాస్తున్నారండి. ఈవిడ తెనాల నుంచి రాస్తున్నారు. ఈవిడ పుట్టిన వివరాలు ఇచ్చారండి. 15 మే 1971 ఉదయం 5:30 పుట్టామని రాశారు. ఉదయలక్ష్మి గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం అవుతుంది. రాశి ధనుసు రాశి అండి. లగ్నం మేష లగ్నం. ఈవిడ అడుగుతున్నటువంటి ప్రశ్న అండి, మానసిక ప్రశాంతత లేదు, ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేటువంటి ప్రశ్న ఇవి రాశారండి. ఉదయలక్ష్మి గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు మేష లగ్నంలో పుట్టారండి, ధనుసు రాశి జాతకులు. మీ జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క జాతకానికి చతుర్థాధిపతి అంటే సుఖకారకుడు, మనకారకునటువంటి చంద్రుడు లగ్నం ముందు భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ నవాంశ నిత్యస్థితిలో ఉండటం వల్ల మీకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ యొక్క జాతకానికి భాగ్యాధిపతి అంటే గురుడు అష్టమ స్థానం ముందు వక్రించున్నారండి. లగ్నం ముందు శుక్రుడు ఉన్నప్పటికీ కూడాను ఆయనకి ధనాధిపత్యం, తర్వాత భర్త యొక్క స్థితిగతులను సూచించేది శుక్రుడు కాబట్టి వారు 3, 6 ఇంటి అధిపతి అనేటువంటి బుధుడితో చెందడం వలన ధనపరంగా ఎప్పుడు కూడా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. ఉదయలక్ష్మి గారు ప్రతినిత్యం కూడాను మీకు చంద్రగ్రహ స్తోత్రాన్ని కనుక 108 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. యథాశక్తి గనక నెలలో ఒక సోమవారం గనక రుద్రాభిషేకం గనక చేసినట్లయితే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా మానసిక వికలాంగులకు గనక ఆర్థిక సహాయం చేసినట్లయితే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉదయలక్ష్మి గారు మీరు ధరించవలసిన రత్నం తెల్లపగడం అండి. తెల్లపగడానికి గనక మీ ఉంగర వేలకు గనక గోల్డ్లో కానివ్వండి, సిల్వర్లో కానీ ధరించినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు కలుగుతాయండి. మరొక ఉత్తరం చూద్దామండి. శిరీష గారు హైదరాబాద్ నుంచి రాశారండి. ఆవిడ పుట్టింది 8 మే 1986 అండి. రాత్రి 11 గంటలకు పుట్టారని రాశారు. హైదరాబాద్లో పుట్టారని రాశారు. శిరీష గారు మీరు పుట్టింది భరణి నక్షత్రం 3వ పాదం అండి, మేషరాశి, ధనుర్లగ్నం అండి. వీరి సమస్య వచ్చేసండి ఉద్యోగంలో ఉన్నత స్థితి అండి. తర్వాత వివాహం కాలేదు, ఇంకా ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, వివాహం కాలేదని రాశారండి. శిరీష గారు మీరు పుట్టింది ధనుర్లగ్నంలో కుటుంబాధిపతి అనేటువంటి శనీశ్వరుడు వేయి స్థానంలో ఉండడం అండి. తర్వాత 7వ స్థానాధిపతి అంటే వివాహ స్థానాధిపతి అనేటువంటి బుధుడు ఈయన దశమ స్థానాన్ని కూడా ఆధిపత్యం రావడం వల్ల ఆయన వృత్తిని కూడా సూచిస్తారు. వీరు పంచమ స్థానం ముందు రాహు తీరి చెందడం వల్ల మీ యొక్క ప్రణాళికలు కూడా అనుకున్నట్లు జరగట్లేదు, వివాహం ఆలస్యం అవడానికి కారణం కూడా ఇదే అవుతుందండి. అందువల్ల మీరు ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి బుధుడికి గనక యథాశక్తి స్తోత్రాలు పఠిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి పురోహితులను సంప్రదించి శనికి బుధుడికి గనక జపము, దశాంశ క్షీర తర్పణ హోమం దానం చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. శిరీష గారు మీరు ధరించవలసిన రత్నం రూబీ అండి. 3 క్యారెట్లు ఉంగరపు వేలకు గనక బంగారంలో గనక ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారండి. ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి శిరీష గారు.